కానీ మన బహుమానాల గురించి ఆయన మాట్లాడట్లేదు. కానీ మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన సంపూర్ణంగా మనం ఆరాధించాలి, ఆయన సాగిలపడి మనము ఆరాధించాలి. ఇవి మనం చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు నా కొరకు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు, ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎవరు విశ్వాసాన్ని స్థిరంగా నిలుపుకుంటూ ఉన్నారు. అందుకనే మీరు తీసుకొచ్చే కానుకలను బట్టి, లేకపోతే మీరు తీసుకొచ్చే వీటిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆయన చేర్చుకోవట్లేదు. తన ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడు? చేర్చుకున్నాడు. అంటే కానుకలు మనం ఎందుకు ఇస్తున్నాం అంటే ఆయనను ఆశీర్వదిస్తున్నాడు కనుక ఆయన ప్రేమ, ఆ ప్రేమతో మనం ఏం చేస్తున్నాం? కానిపిస్తూ ఉన్నాం. బలవంతంగా కాకుండా ప్రియమైన వాళ్ళ దేవుడు నా పట్ల నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి నేను సంతోషంగా దేవునికి ఏం చేస్తున్నాను? అర్పణ ఇస్తూ ఉన్నాను, కానుకిస్తూ ఉన్నాను. కాబట్టి ఎందుకంటే అది నీవు సంతోషంతో కృతజ్ఞతతో ఇచ్చేది ప్రియమైన వాళ్ళు, బలవంతంగా ఇచ్చేది కాదు. బలవంతంగా దేవుడు డిమాండ్ చేయట్లేదు. మీరు ఇస్తేనే పరలోకం వెళ్తారు, మీరు కానుకలు ఇస్తేనే మీరు పరలోకం వెళ్తారని ఎవరిని కూడా ఆయన ఏం చేస్తలేదు? డిమాండ్ చేయట్లేదు. కానీ మీరు సంతోషంగా మీరు ఇచ్చినట్లయితే మీరు బహుగా దేవుని యొక్క విశ్వాసములో దీవించబడతారని చెప్తున్నాడు. అందుకనే జ్ఞానులు తీసుకొచ్చిన బంగారం కానీ, అతి విలువైన బోలము సాంబ్రాన్ని కానీ వాటి గురించి మాట్లాడట్లేదు. అతి ప్రాముఖ్యమైనది మీ యొక్క రక్షకుడిని నిజ దేవుడిగా మీరు అంగీకరించడమే ప్రియమైన మాటల. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీవే నా నిజ రక్షకుడు అయి ఉన్నావయ్యా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీ విశ్వాసములో నేను కొనసాగుతాను ప్రభువా. నా బిడ్డలు, నా కుటుంబము, నా భర్త, నా భార్య, మేమందరము కూడా మరణము వరకు నమ్మకంగా నీ మందిరములో ఉంటామని మనం తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ తీసుకొచ్చే కానుక గురించి ఆయన ఎదురు చూడట్లేదు, కానీ నువ్వు చేసుకునే ఆ తీర్మానం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకనే నీ హృదయాన్ని నాకు ఇమ్మని అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునికి మన హృదయాన్ని ఇద్దాం. జ్ఞానులు ఏ విధంగా వారి యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చి, దేవుని యొక్క వాక్యాన్ని వారి యొక్క హృదయంలోనికి ఏ విధంగా ఆహ్వానించుకుని, దేవుని చూడడానికి వాళ్ళు ఏ విధంగా వెళ్ళి దేవుని ఆరాధించారో మనము కూడా జ్ఞానుల వలె దేవుని మనం ఆరాధించే వారముగా ఉందాం ప్రియమైన వాళ్ళ. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆ విధంగా ఉన్నట్లయితే మీ విశ్వాస జీవితంలో ఆయన, కాబట్టి ఆయన అనేకమైన ఇక్కడ సేవింపగలరు. ఇక్కడ ఎప్పుడైతే సేవిస్తూ ఉన్నారో మీరు నిత్య జీవములో ఆయనతో పాటు ఉండగలరు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ నమ్మకముగా మనం విశ్వాసంతో దేవుని సేవిస్తే మనము రాగల ఆ యొక్క జీవితంలో పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కూడా మనము ఉండగలము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని ఉపయోగించి అలాంటి విశ్వాసాన్ని మన జీవితాల మీద, మన కుటుంబాల మీద కుమ్మరించి కాపాడుగాక. ఆమేన్.